హ్యూమన్ గ్యాస్ వదిలినప్పుడు దుర్వాసన ఎందుకు వస్తుంది? భోజనం చేసిన వెంటనే స్మోక్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ఐఆర్ లో క్యాస్ట్ పేరు ఎందుకు రాస్తారు? మన బాడీలో వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే ఏమవుతుంది? నోరు తెరిచి ఎందుకు నిద్రపోతాం? హ్యూమన్ గ్యాస్ వదిలినప్పుడు దుర్వాసన ఎందుకు వస్తుంది? ఇది సిగ్గుపడాల్సిన విషయం అయితే కాదు. మన శరీరం లోపల జరిగే న్యాచురల్ ప్రాసెస్. మనం తినే ఫుడ్ ముందుగా కడుపులోకి వెళ్తుంది. అక్కడ యాసిడ్ దాన్ని కరిగించి చిన్న ప్రేగులకు పంపిస్తుంది. అక్కడ ఎంజైమ్స్ ఫుడ్ ని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తాయి. ఎక్కువ పోషకాలను శరీరం అక్కడే తీసుకుంటుంది. అయితే పూర్తిగా జీర్ణం కాని భాగాలు, ముఖ్యంగా ఫైబర్, కొంత కార్బోహైడ్రేట్లు, కొంత ప్రోటీన్ పెద్ద ప్రేగులకు వెళ్తాయి. పెద్ద ప్రేగులు కోట్ల సంఖ్యలో సూక్ష్మక్రియలు ఉంటాయి. ఇవి మిగిలిన ఆహారాన్ని తిని ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ లో గ్యాస్ అనేది తయారవుతుంది. కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, మీథేన్ లాంటి గ్యాసులు వస్తాయి. ఇవి ఎక్కువగా వాసన లేనివి. అందుకే కొన్నిసార్లు పిత్తు వచ్చినా పెద్దగా వాసన అనేది రాదు. అయితే కొన్నిసార్లు మాత్రం బాగా దుర్వాసన వస్తుంది. దానికి మెయిన్ రీజన్ సల్ఫర్. మనం గుడ్లు, మాంసం, చేపలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యాబేజీ, బీన్స్ లాంటి పదార్థాలు తింటే అందులో సల్ఫర్ అనేది ఉంటుంది. ఇవి పెద్ద ప్రేగులు సూక్ష్మక్రియలు బ్రేక్ చేసినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ తయారవుతుంది. ఈ గ్యాస్ పాడైన గుడ్డు వాసనలో ఉంటుంది. అదే బయటకు వచ్చినప్పుడు మనకు దుర్వాసనగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి ప్రేగులు ఉండే సూక్ష్మక్రియలు ఒకేలా ఉండవు. ఎవరికైతే ఏ రకం బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయో దాని మీద గ్యాస్ వాసన ఆధారపడి ఉంటుంది. అందుకే ఇద్దరు ఒకే భోజనం చేసినా వాసన ఒకేలా ఉండదు. మలబద్ధకం ఉన్నప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. స్టూల్ పెద్ద ప్రేగులు ఎక్కువసేపు ఉండిపోతే బ్యాక్టీరియా పని ఎక్కువసేపు జరుగుతుంది. అప్పుడు గ్యాస్ కూడా ఎక్కువగా తయారవుతుంది. వాసన కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే పాల పదార్థాలు తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ ఎక్కువగా వస్తే అది లాక్టోజ్ డైజెషన్ కాకపోవడం వల్ల కావచ్చు. అప్పుడు కూడా గ్యాస్ కు వాసన ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి రోజుకు 10 నుంచి 20 సార్లు గ్యాస్ బయటకు రావడం కామన్. గ్యాస్ రావడం అంటే మన ప్రేగులు పనిచేస్తున్నాయని మీనింగ్. అయితే గ్యాస్ తో పాటు తీవ్ర కడుపు నొప్పి, కంటిన్యూస్ విరోచనాలు, బ్లీడింగ్, సడన్ గా వేడితే అక్కడ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఈ హ్యూమన్ గ్యాస్ బ్యాడ్ స్మెల్ నుంచి తప్పించుకోవాలంటే సల్ఫర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని ఎక్కువగా తినకూడదు. ఫైబర్ ఉన్న ఫుడ్ ని ఒక్కసారిగా పెంచకుండా మెల్లగా పెంచుకుంటూ తినాలి. వాటర్ తాగాలి. మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. భోజనం చేసిన వెంటనే స్మోక్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్, భోజనం చేసిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో చెప్తాను. భోజనం చేసిన వెంటనే స్టమక్ యాక్టివ్ మోడ్ లోకి వెళ్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ వస్తాయి. లివర్ నుంచి బయో సెక్రేషన్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ కు ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవసరం. అందుకే భోజనం తర్వాత రక్తం పెద్ద భాగం డైజెస్టివ్ సిస్టమ్ వైపు మలుతుంది. ఈ టైంలో సిగరెట్ తాగితే నికోటిన్ 7 to 10 seconds లోనే బ్లడ్ లోకి చేరుతుంది. నికోటిన్ మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే బ్లడ్ వెసెల్స్ కుచించుకుపోవడం. దీనిని వాసో కన్స్ట్రక్షన్స్ అంటారు. స్టమక్ వెళ్లే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే డైజెషన్ స్లో అవుతుంది. ఫుడ్ ఎక్కువసేపు స్టమక్ లో ఉంటుంది. దానివల్ల బరువు అనిపించడం, ఉబ్బరం, గ్యాస్. ఇంకోటి ఏంటంటే యాసిడ్. నికోటిన్ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. భోజనం చేసిన వెంటనే యాసిడ్ లెవెల్ పెరగడం వల్ల స్టమక్ లోపల లేయర్ పై ఇరిటేషన్ పెరుగుతుంది. లాంగ్ రన్ లో ఇది గ్యాస్ట్రైటిస్, పెప్టిక్ అల్సర్ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ గా స్మోక్ చేసే వాళ్ళలో అల్సర్ హీలింగ్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే స్మోకింగ్ మికోసల్ లైనింగ్ ను వీక్ చేస్తుంది. ఇది ఇక్కడ ఆగిపోదు. భోజనం తర్వాత బ్లడ్ లో గ్లూకోజ్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ న్యాచురల్ గా పెరుగుతాయి. ఈ టైంలో స్మోక్ చేస్తే బ్లడ్ లో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. లాంగ్ టర్మ్ లో ఇది బ్లడ్ వెసెల్స్ వాల్స్ ని దెబ్బతీస్తుంది. హార్ట్ డిసీజులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. పోషకాల విషయంలో కూడా చాలా లాస్ ఉంటుంది. స్మోక్ వల్ల విటమిన్ సి లెవెల్ తగ్గుతుంది. విటమిన్ B12, ఫోలేట్ అబార్షన్ పై కూడా ప్రభావం ఉంటుంది. దీనివల్ల అనీమియా, ఇమ్యూనిటీ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. భోజనం తర్వాత తాగడం వల్ల ఈ ఎఫెక్ట్ మరింత గట్టిగా ఉంటుంది. అలాగే నికోటిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుంది. లాంగ్ టర్మ్ ఇది టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పెంచుతుంది. భోజనం తర్వాత వెంటనే పొగ తాగడం రిస్క్ ని పెంచే ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. కొంతమంది భోజనం చేసిన తర్వాత సిగరెట్ తాగితే రిలీఫ్ అంటారు. నిజానికి రిలీఫ్ కాదు. నికోటిన్ బ్రెయిన్ లో డోపమిన్ ని రిలీజ్ చేస్తుంది. టెంపరీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కానీ బాడీ లెవెల్ లో మాత్రం అదే టైంలో లాస్ జరుగుతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలంటే భోజనం చేసిన వెంటనే స్మోకింగ్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ను వీక్ చేయడం, స్టమక్ వాల్స్ ని ఇరిటేట్ చేయడం, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ తగ్గించడం, హార్ట్ పై ఎక్స్ట్రా స్ట్రెస్ ని పెంచడం, మెటబాలిజం డిస్టర్బ్ చేయడం. ఒకసారి చేస్తే పెద్దగా అనిపించకపోయినా ఇది రోజువారీ అలవాటు అయితే డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ లో క్యాస్ట్ పేరు ఎందుకు రాస్తారు? మీరు ఎప్పుడైనా పోలీసుల ప్రెస్ నోట్స్, ఎఫ్ఐఆర్ లో లేదా వారికి వచ్చిన కంబినేషన్ చూస్తే అందులో విక్టిమ్స్, అక్యూజ్ ఇద్దరు క్యాస్ట్లు కనిపిస్తాయి. కుల వివక్ష వివాదాలు, కులాల మధ్య గొడవల సందర్భంలో అయితే సరే, కానీ ఏ నేరానికి సంబంధించి అయినా సరే క్యాస్ట్ మస్ట్ గా రాస్తారు. దీనికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందో చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు 1871లో ది క్రిమినల్ ట్రైబ్స్ చట్టం తెచ్చారు. దాని ప్రకారం కొన్ని కులాలను మొత్తంగా నేర ప్రవృత్తి కలిగిన వారుగా, అంటే
క్రిమినల్ ట్రైబ్స్ కు ముద్ర వేశారు. ఆ ప్రాసెస్ లో అన్ని పోలీస్ స్టేషన్లు ఆయా కులాలు లేదా తెగలకు చెందిన వారికి వివరాల కులం పేరుతో సహా ఎన్రోల్మెంట్ చేసి వారిపై నిఘా వేసి ఉంచాల్సి వచ్చేది. తర్వాత వచ్చిన పోలీస్ మాన్యువల్స్ లో కూడా ఈ క్యాస్ట్ పేరు ఉండాలని రెగ్యులేషన్ కంటిన్యూ చేశారు. 1952లో క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పోయినా ఆ స్టేట్స్ అలాగే కంటిన్యూ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ స్టేట్ కి వెళ్ళినా మీ కంప్లైంట్ లో ఫాదర్ అలాగే ప్రొఫెషన్ డీటెయిల్స్ తో పాటు క్యాస్ట్ పేరు కూడా రాయాల్సి ఉంటుంది. బ్రిటిష్ కాలంలో మొదలైన కులం పేరు రాయడం ఇంకా కంటిన్యూ చేయడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విక్టిమ్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కోసం కూడా క్యాస్ట్ రికార్డ్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రిమినల్ ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేసే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ లో క్యాస్ట్ కాలం ఉండేది. అయితే ఈ క్యాస్ట్ కాలం తీసేయాలని వివిధ కోర్టులో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుదారులు అక్యూజ్డ్ క్యాస్ట్ల గురించి ఎంక్వైరీ చేసి ఎన్రోల్మెంట్ చేయడం ముందు నుంచి ఉంది. ఇది వారిని ప్రాథమికంగా గుర్తించే మెథడ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఏళ్ల నుంచి పాదుపోయిన పాలన పోలీసు పద్ధతిలో ఇదొకటి. క్రైమ్ కి సంబంధించి క్యాస్ట్ కీలకమైతే తప్ప చట్ట ప్రకారం అయితే రికార్డులో క్యాస్ట్ పెట్టక్కర్లేదు. అయితే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 వంటి చట్టాల కింద విచారించే కేసులు మాత్రమే క్యాస్ట్ పేరు ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎఫ్ఐఆర్ లో క్యాస్ట్ రాయడం కంపల్సరీ అయితే ఏమి కాదు. అయితే ఆ క్రైమ్ క్యాస్ట్ ఆధారంగా జరిగినప్పుడు మాత్రం అది అవసరం అవుతుంది. స్కూల్స్ రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ లాగానే పోలీసులు కూడా కామన్ గా ఐడెంటిటీ కోసం క్యాస్ట్ రాస్తున్నారు. క్యాస్ట్ వల్ల ఎంక్వైరీలో ఏదైనా బెనిఫిట్ ఉంటుందా లేదా పోలీసులకు మరే రకమైన బెనిఫిట్ ఉంటుందా అంటే నేరానికి కులమే మెయిన్ రీజన్ కానంత వరకు అండర్ ఇన్వెస్టిగేషన్ లో దీనివల్ల పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. మన బాడీలో వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే ఏమవుతుంది? హ్యూమన్ బాడీలో బ్లడ్ 4 మెయిన్ గ్రూప్స్ గా ఉంటుంది. ఏ, బి, ఏబి, ఓ. వీటికి పాజిటివ్, నెగిటివ్ అనే సబ్ కేటగిరీస్ కలిపితే మొత్తం 8 రకాల బ్లడ్ గ్రూప్స్ వస్తాయి. వీటితో పాటు బాంబే బ్లడ్ గ్రూప్, గోల్డెన్ బ్లడ్ కూడా ఉన్నాయి. ఎవ్రీ పర్సన్ బాడీలో ఒక బ్లడ్ గ్రూప్ మాత్రమే ఉంటుంది. వేరే బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీ దాన్ని ఎనిమి అనుకుని రెస్పాండ్ అవుతుంది. మన బాడీలో మన బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ ని ఎక్కించినప్పుడు బాడీలో హిమోలైటిక్ రియాక్షన్ జరుగుతుంది. బ్లడ్ లోని రెడ్ బ్లడ్ సెల్స్ ఒకసారిగా బ్రేక్ అవుతాయి. దాంతో పేషెంట్ కి జ్వరం, వణుకు, తీవ్రమైన కడుపు నొప్పి, డయేరియా, చెస్ట్ పెయిన్, ఊపిరి బిగుసుకుపోవడం వంటివి జరుగుతాయి. తొందరగా ఐడెంటిఫై చేయకపోతే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగితే ప్రాణం పోయే ఛాన్స్ చాలా ఎక్కువ. రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కించినప్పుడు పేషెంట్ లోని ఇమ్యూన్ సిస్టమ్ పై ఆ బ్లడ్ గ్రూపే అటాక్ చేస్తుంది. దీన్నే అక్యూట్ హిమోలైటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్ అంటారు. ఇది చాలా డేంజరస్. నోరు తెరిచి ఎందుకు నిద్రపోతాం? మన బాడీ డిజైన్ చాలా సింపుల్. పగలైనా రాత్రైనా గాలి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ముక్కు ఫిల్టర్ సిస్టమ్. గాలి లోపలికి వెళ్లే ముందు దుమ్ముని ఆపేస్తుంది, చల్లటి గాలిని వెచ్చగా చేస్తుంది, తేమని యాడ్ చేస్తుంది. ముఖ్యంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ బాగా కలవడానికి సహాయపడే కెమికల్ ప్రొడక్షన్ అవుతుంది. నిద్రలోకి వెళ్ళిన తర్వాత మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఫేస్, దవడ, నాలుక, గొంతు ఇవన్నీ కాస్త లూజ్ గా మారుతాయి. ముక్కు దారి కొంచెం ఇరుకుగా ఉంటే లేదా ఎయిర్ ఫ్లో స్మూత్ గా లేకపోతే బాడీ వెంటనే ఆల్టర్నేటివ్ ఎంచుకుంటుంది. నోరు ఓపెన్ అవుతుంది. ఇది అండర్స్టాండింగ్ తో చేసే పని కాదు, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు కాజెస్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. 1, జలుబు చేసినప్పుడు ముక్కులోని లోపల లేయర్ వాస్తుంది. దీనివల్ల దారి ఇరుకవుతుంది, గాలి సరిగా వెళ్ళదు. బాడీ వెంటనే నోటి దారిని ఉపయోగిస్తుంది. ఇది టెంపరీ. జలుబు తగ్గితే నోటి శ్వాస కూడా తగ్గుతుంది. 2, పిల్లల్లో గొంతు వెనుక భాగంలో ఉండే టిష్యూలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కానీ కొన్నిసార్లు అవే గాలి దారిని కొంతమంది అడ్డుకుంటాయి. పిల్లలు నిద్ర నోరు తెరిచి నిద్రపోవడం, గురక పెట్టడం, ఉదయం అలసటగా లేవడం ఇవి సంకేతాలు. వయసు పెరిగే కొద్దీ ఈ టిష్యూలు చిన్నవుతాయి, ప్రాబ్లం తగ్గుతుంది. 3, నేసల్ క్యానల్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ సెప్టమ్. దీన్ని సెప్టమ్ కార్టిలేజ్ అని కూడా పిలుస్తారు. ఇది ముక్కును 2 పార్ట్స్ గా విభజిస్తుంది. సెప్టమ్ కార్టిలేజ్ న్యాచురల్ గా కొంచెం వంకరగా ఉంటుంది. ఇది ఇంకా వంకరగా మారితే ముక్కులోని డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ పార్ట్ అడ్డుకుంటుంది. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం సివియర్ అయితే సెప్టోప్లాస్టీ ఆపరేషన్ ద్వారా హీల్ చేయొచ్చు. 4, గొంతు లోపల మజిల్స్ వీక్ గా ఉండడం. నిద్రలో గొంతు వెనుక భాగం కొంచెం కుదించుకుంటుంది. కొంతమందిలో ఇది ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు గాలి దారి ఇరుకవుతుంది. శరీరం మళ్ళీ నోటి మార్గం తీసుకుంటుంది. ఇది గురక కూడా కారణం కావచ్చు. నోటి ద్వారా గాలి లోపలికి వెళ్ళినప్పుడు గాలి ఫిల్టర్ కాదు, తేమ లేకుండా గొంతు ఎండిపోతుంది, ఉదయం గొంతుని పోస్తుంది. నోటి లోపల బ్యాక్టీరియా అనేది చాలా పెరుగుతుంది. డెంటల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. మెయిన్ గా నిద్ర అనేది తగ్గుతుంది. ఎందుకంటే నోటి శ్వాస శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ మోడ్ లో ఉంచదు, అది కొంచెం హై అలర్ట్ మోడ్ లో ఉంచుతుంది. అందుకే ఉదయం అలసటగా లేస్తారు. ఒక్కోసారి నోరు తెరిచి నిద్రపోవడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ప్రతిరోజు ఇలా ఉంటే అది రీజనబుల్ లక్షణం.